ఏపీ వెటరన్ జర్నలిస్టుల యూనియన్ నాయకులు అక్టోబరు 16 శనివారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ పథకం ప్రవేశపెట్టమని కోరారు. జర్నలిస్టుగా 20 ఏళ్ల అనుభవం ఉండి 58 సంవత్సరాలు పూర్తి చేసినవారు రాష్ట్రంలో 500 మందికి మించి ఉండరని తెలిపారు. ఈ పథకం వల్ల ప్రభుత్వానికి పెద్ద ఆర్థిక భారం ఉండదని చెప్పారు. దేశంలో 19 రాష్ట్రాలలో ఈ పథకం అమలు చేస్తున్నట్టు తెలిపారు. రిటైర్ అయిన జర్నలిస్టుల పరిస్థితిని, ఇతర రాష్ట్రాలలో ఇస్తున్న పెన్షన్ వివరాలు, వాటికి సంబంధించిన జీవోలతో కూడిన ఒక వినతి పత్రాన్ని వారు సీఎంకు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. పరిశీలిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఏపీ వెటరన్ జర్నలిస్టుల యూనియన్ గౌరవాధ్యక్షులు సిరందాసు నాగార్జునరావు, జనరల్ సెక్రటరీ జి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు కాకర్ల వెంకటరత్నం, జి రామారావు, ట్రెజరర్ ఎంవి రామారావు ఉన్నారు. వెటరన్ జర్నలిస్టులకు పెన్షన్ కోసం ఎంవి రామారావు, కాకర్ల వెంకటరత్నం దీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నారు. రిటైర్ అయిన జర్నలిస్టులను ఏకం చేయడంలో కూడా వారు కీలక భూమిక పోషించారు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తెలుగు ప్రజ ఛానల్.